బ్రేకింగ్ న్యూస్ కవలల దినోత్సవం రోజే 4 నెలల కవల పిల్లలు మృతి చెందారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నగరంపల్లిలో ఈ విషాద ఘటన జరిగింది. అయితే 4 నెలల పసికందులకు డబ్బా పాలు తాగిచ్చింది తల్లి. నిద్రపుచ్చే ప్రయత్నం చేసింది. అంతలోనే పిల్లల ముక్కు నుంచి పాలు కారుతూ ఇద్దరు స్పృహ కోల్పోయారు. వారిని హుటాహుటిన భూపాలపల్లిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే వాళ్ళిద్దరూ చనిపోయినట్టు వైద్యులు చెప్పారు. పాలపొడి విషంగా మారిందా? ఇదే ఇప్పుడు చర్చగా మారింది. పాలు పట్టిన తర్వాతే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తల్లి కన్నీరు పెడుతుంది. పొద్దున లేచినప్పుడు బాబుకు నా పాలు పట్టించిన, పాపకి డబ్బా పాలు పెట్టిన. మళ్ళీ 8:30కు పెట్టిన ఇద్దరికి అవే. మళ్ళీ 11 గంటలకి పాపకు పెట్టిన, బాబుకు పెట్టిన తర్వాత మంచిగానే ఉన్నారు, చూసారు, ఆడుకున్నారు. మళ్ళీ ఏడుస్తా అంటే నిద్రకు వచ్చి ఏడుస్తారని పడుకోబెట్టిన తర్వాత పడుకున్నారు. మళ్ళీ ఇక 1 గంటకు ఏమో చూసేసరికి బాబుకి ముక్కుల నుంచి పాలు వస్తుంటే ఏంది పాలు వస్తానని తుడుస్తా అంటే ఉలుకులేదు, పలుకులేదు. మొత్తం ఉయ్యాలకి వెళ్ళి చూసేసరికి ఉలుకులేదు, పలుకులేదు, సో లేకుండా ఉన్నాడు. వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తే వచ్చి హార్ట్ బీట్ చెక్ చేసిండు. హార్ట్ బీట్ లేదు. తల్లి అమ్మ పోయి మళ్ళీ పాపని తీసుకొచ్చింది. పాపని తీసుకొస్తే కూడా పాప కూడా హార్ట్ బీట్ లేదు. ఇద్దరు చనిపోయారు. మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళినాం భూపాలపల్లికి. అక్కడ డాక్టర్ చూస్తే ఇద్దరు చనిపోయారు అన్నాడు. ముందు తీసుకొస్తే అయిపోయాడు అన్నాడు. పడుకున్నాక నేను చూడలేదు వాళ్ళను. పెద్ద బాబుని చూసుకుంటే ఆయన కన్నా నాకు ఇద్దరు కావాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్లో అందిస్తారు. వేణు, చెప్పండి. అటు భూపాలపల్లి అయితే ఇద్దరు కవల పిల్లలు కూడా డబ్బా పాలు తాగిన తర్వాత మృతి చెందిన ఘటన అయితే మనం చూస్తున్నాము. అసలు డబ్బా పాలే దీనికి కారణమా, ఇంకేమైనా ఉందా? డీటెయిల్స్ ఏంటి? అఖిల, అంటే డబ్బా పాలు తాగిన తర్వాతే ఆ ముక్కులోంచి పాలు కారాయి. ఆ తర్వాత ఆ తూడ్చే క్రమం లోపల కూడా పిల్లలు ఎటువంటి కదలిక లేదు. ఆ తర్వాత వెంటనే తమ స్థానిక ఉన్నటువంటి ఆర్ఎంపీ వైద్యం తీసుకొచ్చారు. అప్పటికే పల్స్ కూడా పడిపోయింది, హార్ట్ బీట్ కూడా లేకపోవడంతో భూపాలపల్లి ఆసుపత్రికి తరలించారు. సో అప్పటికే పిల్లలు ఇద్దరు కూడా మృతి చెందారంటూ కూడా వైద్యులు చెప్పారు. సో అప్పటి వరకు కూడా ఆ పాలు తాగించడం వల్లనే పిల్లలు మృతి చెందారా, లేకపోతే ఇతర ఏదైనా శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్నాయనిపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. అయితే గత కొద్ది రోజుల క్రితమే అశోక్ లాస్ట్ సమయం ఇద్దరికి 4 నెలల కవల పిల్లలు ఉండగా తన తల్లిగారింటికి వచ్చింది. సమ్మర్ కాబట్టి తల్లిగారింటికి వద్ద దాదాపు ఉదయం నుంచి కూడా దాదాపు 4 సార్లు పాలు పట్టించింది. ఉదయం పూట తన తల్లి పాలు పట్టించిన తర్వాత సమ్మర్ కావడంతో తరచూ పాలు ఇవ్వాలనేటువంటి రైతులు చెప్పడంతో కూడా ఆమె డెక్సోలాక్ డానో నుంచి తయారైనటువంటి డెక్సోలాక్ పాలపొడి డబ్బాలో ఆ డబ్బా పాలు పట్టించింది. ఆ తర్వాతే స్ప్రో కోల్పోయారు పిల్లలు. సో అంటే ఇక్కడ నిజంగా ఆ పిల్లలకు సంబంధించి ఏదైనా ఆరోగ్య కారణాలు దానిపై కూడా ప్రస్తుతము వైద్యులు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సో పాల డబ్బా పట్టించిన తర్వాత కూడా వాళ్ళంతా నిద్రపోయిన తర్వాత నిద్రలోనే ఈ ఘటన జరిగిందనేది కూడా చెప్తున్నారు. కానీ ఆ పూర్తి స్థాయి లోపల అసలు ఏం జరిగిందనే దానిపై కూడా పిల్లలకు సంబంధించినటువంటి డిసీజ్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటే దానికి సంబంధించి క్లియర్ కట్ గా కారణాలు తెలిసామని చెప్తున్నారు. కానీ ఆ డెక్సోలాక్ అనేటువంటి పౌడర్ సంబంధించి కూడా అన్నిటికంటే పిల్లలకు అది మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్తున్నారు. సో దాన్ని పిల్లలకు పట్టించడంతో కూడా పూర్తి అన్ని విటమిన్స్ అంతా అని చెప్పారు. కానీ డెక్సోలాక్ కారణంగానే ఈ రోజు పాపం మృతి కూడా తల్లి కూడా ఆరోపిస్తున్న నేపథ్యం దీనికి సంబంధించి క్లారిటీ వైద్యులు పూర్తిస్థాయిలో వైద్య పరీక్ష నిర్వహించి వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తేనే తప్ప దానికి సంబంధించిన పూర్తిస్థాయి ఎందుకు పిల్లలు మృతి దానిపై క్లారిటీ వచ్చే అవకాశం. సో మొత్తానికైతే 4 నెలల కావాల పిల్లలు ఇద్దరు కూడా మృతి చెందడం, తల్లిగారింటికి వచ్చి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ సంతోషాన్ని నింపేటువంటి పిల్లలు ఈ రోజున పాలు తాగిన తర్వాత మృతి చెందడంతో కూడా పూర్తిగా నగరంపల్లిలో విషయాలు చేయాలనుకున్నాయి. మరోవైపు ఆ సమ్మర్ సీజన్ కావడంతో ఆ డిహైడ్రేషన్ ఎఫెక్ట్ తో ఏదైనా వాళ్ళకి సంబంధించి ఏదైనా ఇతర కారణాల వల్ల పిల్లలు చనిపోయారా, లేకపోతే స్పృహ ఆగిపోవడానికి కారణాలు ఏంటి, శ్వాస కారణాలు చనిపోయి కూడా క్లారిటీ లేదు. సో మొత్తానికి అయితే
పిల్లలకు సంబంధించి ఇప్పటికే వైద్యులు బ్లడ్ శాంపుల్స్ సేకరించి దానికి సంబంధించిన పూర్తి పరీక్షలు చేస్తే ఒకవేళ ఇతర కారణాల లేకపోతే డెక్సోరన్ పాలతారుని అయింది దాని క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఆ పిల్లలకు సంబంధించి మరికొద్ది సేపట్లోనే అంత్యక్రియలు కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు. మొత్తం ఇద్దరు పిల్లలు అల్లారుముద్దుగా ఉన్న పిల్లలు మృతి చెందడంతో కూడా నగరంపల్లితో పాటు ఈ అత్తగారి గ్రామంలో కూడా పూర్తి విషాచాయాలు అయితే అనుకున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి కూడా కౌల పిల్లల రోజే కావడం, అదే రోజున ఇద్దరు కౌల పిల్లలు కూడా మృతి చెందడం కూడా కొంత భూపాలపల్లిలోని గణపురంలో మాత్రం పూర్తి విషాచాయాలు అనుకున్న పరిస్థితి అయితే ఉంది. అఖిల అయితే వేణు ఏదైతే పాల పౌడర్ ఉందో డెక్సోలాక్ అది వైద్యులు సూచన మేరకు వీళ్ళు తీసుకొచ్చి పట్టిస్తున్నారా, లేదంటే వాళ్ళు ఓన్గా పర్చేజ్ చేశారా, ఎన్ని రోజుల నుంచి పౌడర్ పట్టిస్తున్నారు, దాన్ని ఏమైనా ఇప్పటివరకు టెస్ట్ చేశారా పౌడర్కి సంబంధించి? ప్రధానంగా పిల్లలు దాదాపు 6 months వరకు కూడా ఎవరికి కూడా ఆర్టిఫిషియల్ ఫుడ్ ఇవ్వద్దు అనేది కూడా ఎప్పటి నుంచో వైద్యులు సూచిస్తున్నటువంటి కానీ కవల పిల్లలు కావడంతో ఒక పిల్లలు ఉంటే 6 months వరకు కూడా తల్లిపాలే పట్టించాలి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆర్టిఫిషియల్ ఫుడ్ అలవాటు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతము ఇద్దరు పిల్లలు కూడా లాస్ట్కి సంబంధించిన పిల్లలు ఇద్దరు కూడా 4 నెలల పిల్లలే. కానీ వాళ్ళకి ఇప్పుడే ఆర్టిఫిషియల్ ఫుడ్ పట్టించడం అనేది 4 నెలలు అంటే దాదాపు 2 నెలల ముందు నుంచే ఈ ఆర్టిఫిషియల్ ఫుడ్ ఇచ్చినట్లు కూడా కుటుంబ సభ్యులు చెప్తారు. అంటే 2 నెలల తర్వాత నుంచే వీళ్ళకి ఆర్టిఫిషియల్ ఫుడ్ అందిస్తుంది. అంటే ఇది పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ యొక్క ఎందుకంటే అది ఆర్టిఫిషియల్ ఫుడ్ అనేది పిల్లలు కొంత జీర్ణం కాకపోవడం, కొన్ని శ్వాసకోశ సంబంధం వచ్చే అవకాశం ఉంటుంది. సో అదే కూడా ఇక్కడ ఒక కారణమై ఉండొచ్చు అంటే ఒక పరిస్థితి. మరోవైపు పిల్లలకి ఇచ్చే ఫుడ్ అనేది కూడా ప్రిజర్వ్ చేసే అంశానికి టెంపరేచర్ సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి. దాన్ని పూర్తిగా సీల్ చేసి బయట ఎయిర్ టైట్ చేసి సీల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డెక్సోలాక్ గ్రామాల లోపల కొంతమందికి దీనికి సంబంధించి అవగాహన అవేర్నెస్ లేకపోవడంతో ఇష్టారీతిన దాన్ని ఓపెన్ చేయడము, దానిలో ఎయిర్ వెళ్ళి ఆ మీద వైరస్ ఫామ్ అయ్యే వరకు కూడా వాళ్ళు గమనించకపోవడం, అది తాగించడం వల్ల కూడా కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఆ పౌడరు మరి 2 నెలల పిల్లల నుంచే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఫుడ్ డెక్సోలాక్ వాళ్ళకి అందించడం అనేది కూడా ఇక్కడ ప్రధానంగా పిల్లల లోపల కొంత డిసీజ్ ఏదైనా కారణమై ఉండొచ్చు అనేది కూడా తెలుస్తుంది. కానీ దీనికి సంబంధించి తల్లిదండ్రులు అయితే తగిన జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నప్పటికీ కూడా డెక్సోలాక్ ఆర్టిఫిషియల్ ఫుడ్ ఇవ్వడమే ప్రధాన కారణం ఇక్కడ పిల్లలు చావడానికి అనేది ప్రస్తుతం చూచాయిగా వైద్యులు చెప్తున్నారు. కానీ అన్ని పరీక్షలు నిర్వహిస్తే నిజంగా ఆ పాల పౌడర్ కల్తీదా నిజంగా లేకపోతే ఒరిజినల్దేనా దాంట్లో కంటామినేట్ అయిందా అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. మరో పిల్లల్ని పాలు పట్టించేటప్పుడు కూడా అజాగ్రత్తగా పట్టిస్తే పూర్తిగా సమ్మర్ సీజన్లో కంప్లీట్గా ఆ ట్రాక్ అనేది కూడా మొత్తంగా ఎవాపరేట్ అయిపోయి అంత గట్టిపడి ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఊపిరితిత్తుల్లోకి పాలు వెళ్ళి ఉంటాయనేటువంటి అంశం కూడా ప్రస్తుతం వైద్యులు చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా అటు తల్లిదండ్రుల అజాగ్రత్త ఉండొచ్చు, ఒకవేళ వాళ్ళు తీసుకొచ్చే ప్రోడక్ట్ ఏదైతే పాల పౌడర్ ఉందో అది కూడా నకిలీదే ఉండొచ్చు. దాన్ని కనుక శాంపిల్ పంపితేనే తప్ప కారణం ఏదేమో తెలిసే అవకాశం ఉంటుంది. అట్లా రైట్ వేణు, థ్యాంక్ యూ.